నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 18వ తేదీ నుంచి పరీక్షలు ఉన్నందున కష్టపడి చదవాలని, విజయం సాధించాలని, అలాగే భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ వ్యాపారాలు స్థిరపడాలని మనవంతు సహాయంగా 10 మందికి ఉపయోగపడేలా అనంతరం 40 మంది 10వ తరగతి పేద విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ, స్కూల్ ప్రిన్సిపాల్ గోపాల్, ఆనంద్, బోధనా సిబ్బంది మరియు గౌరవ అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, కోశాధికారి రామాంజనేయులు, సోషల్ మీడియా ఇన్ఛార్జి నరసింహమూర్తి, సభ్యులు శెట్టిపల్లి నరసింహులు, లక్ష్మీనారాయణ, చాలకూరు హనుమంతప్ప, రొద్దం బాబు, ఈశ్వర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం కోసం ఆ యొక్క సంఘం తరపున ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది కార్యక్రమాలు మరి ఎన్నో చేసి ఉంటాము. అదేవిధంగా మనకు ప్రిన్సిపాల్ సార్ గారు ఇక్కడ హాజరైన బహుజన చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీ శివరామకృష్ణ గారు, అడ్వకేట్ మరియు గౌరవాధ్యక్షులు శ్రీ వెంకటస్వామి సారి గారికి, మన ప్రిన్సిపల్ ఆనంద గారికి, మిగతా సభ్యులందరికీ నమస్కారాలు తెలుపుతూ పిల్లలకు ఆశీస్సులు అందజేస్తూ, పేరులోనే ఉంది ఇక్కడ బహుజన చైతన్య వేదిక. బహుజనులు అంటే అనేక మంది ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తూ, ప్రజలకు ఉపయోగపడుతూ, విద్యా సంస్థలకు ఉపయోగపడుతూ, 10 మందికి ఆదర్శంగా ఉంటూ ఇటువంటి సేవలు చేస్తున్న చైతన్య వేదిక వారికి నమస్కారం. తర్వాత ఇటువంటి పనులు చేయాలంటే ఎంతో హృదయం ఉండాలి, మంచి హృదయం ఉండాలి. మనకు తెలుసు, అణగారిన వర్గాలు కానీ అట్టడు వర్గాలు కానీ ఎంతో మంది ఉన్నారు. అయితే అటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి మన సంస్థ ఎంజేపీ సంస్థ, మహాత్మా జ్యోతిరావు పులే సంస్థ అనేక మంది పిల్లలకు విద్యను అందిస్తూ వారికి అనేక రకమైన సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రతి ఒక్కటి యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఆహారం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మెను యాజ్ ఇట్ ఈజ్గా మనం అమలు పరుస్తూ ఉన్నాం. పిల్లలకు నాన్ వెజ్ అయితేనేమి, ఎగ్స్ అయితేనేమి, పండ్లు అయితేనేమి అన్ని రకాలుగా అందిస్తున్నాం. అయితే ఎక్కడెక్కడ చిన్న ఇంకా కొన్ని అరకొర సమస్యలతో కొంతమంది పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ బహుజన చైతన్య వేదిక ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు చాలా సంతోషము. అయితే దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం కూడా ఇతరుల తరాల వారికి, ముందు తరాల వారికి ఆదర్శంగా ఉండాలి. అంటే ఆదర్శంగా ఉండాలంటే మనము కష్టపడి చదవాలి. ఫస్ట్ మనం నిలబడాలి, మన సొసైటీ పైన మనం నిలబడాలి. నిలబడిన తర్వాత నిలబడాలంటే ఏం చేయాలి? మనం బాగా కష్టపడి చదవాలి. ఎప్పుడైతే కానీ ఇంతకుముందు ఉదాహరణ చెప్తాను. గతంలో నేను లేపాక్షి పాఠశాలలో ఇంచుమించు 10 సంవత్సరాల మ్యాథ్స్ టీచర్గా పనిచేశాను. అక్కడ ఉన్న విద్యార్థులు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ప్రభుత్వ సంస్థల్లో అయితేనేమి, సాఫ్ట్వేర్ రంగంలో అయితేనేమి అనేక మంది చాలా బాగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక అబ్బాయి చిత్తూరు తిరుపతి, వాళ్ళ నాన్న పోస్ట్ మాస్టర్ టీచర్, సెకండ్ గ్రేడ్ టీచర్. అబ్బాయికి మన దాంట్లో 3 years చదివాడు. ఆల్వేస్ టాపర్. నేను చూడగా చాలా బెరుకుతో, భయంతో పాఠశాలలో చదువుకున్నాడు. ఎందుకంటే పాఠశాలలో అప్పుడు ఉపాధ్యాయులు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ఎట్లా పడితే అట్లా కొట్టేవాళ్ళు, క్రమశిక్షణతో ఉండేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. అటువంటి పిల్లడు చాలా భయపడేవాడు. అటువంటి వాడి పిల్లోడు 3 ఏళ్ళు అక్కడే చదివినాడు. చదివి
3 సంవత్సరాలు టాపర్గానే నిలిచాడు. ఒక విద్యార్థి నుంచే చెప్తున్నాను, చాలా మంది ఉన్నటువంటి ఈజ్ నౌ గెటింగ్ శాలరీ 2 crores, 2 కోట్లు వస్తున్నాయి. అయితే ఆ టెన్షన్స్ తట్టుకోలేక అబ్బాయి నాకు ఇంకా తక్కువ ఉన్నా కూడా శాలరీ పర్వాలేదు, అందుకని 1,26 లక్షలతో ఇప్పుడు పని చేస్తున్నాడు. ఆఫర్స్ వచ్చాయి చాలామంది, కానీ చేయడం లేదు. ఆ టెన్షన్స్ తట్టుకోలేదు, ఖర్చు ఎక్కువ ఉంటాయి. అయినా అంత సంపాదిస్తున్నాడు కాబట్టి గత సంవత్సరం లేపాక్షి పాఠశాలకు 1,25,000 డొనేట్ చేశాడు. చూడండి, అటువంటి దాతృత్వం కావాలంటే మనం ఫస్ట్ నిలబడుకోవాలి. మన జీవితంలో మనము నిలబడాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడి చదవాలి. ఇప్పుడు నిరంతరం మన పాఠశాలలో ఉండేది మీరు చూడండి, ఉదయం 5 గంటలు లేచా నుంచి రాత్రి 10:30 పడుకునే వరకు మీ దగ్గరే ఉంటారు టీచర్స్. ఎవరెవరు ఉంటున్నారు లేదా? ఉంటారు కదా. సో దాని తగ్గట్టు మనం కృషి చేయాలి. మన పేరెంట్స్ ఎందుకు పంపించారు అది ఆలోచించండి. దాన్ని మనసులో పెట్టుకొని ఇతరులకు ఉపయోగపడేదో ఉండాలా. మనము అట్లా ఉపయోగపడాలంటే మనము ఫస్ట్ కష్టపడి మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. సో ఇంతకంటే చిన్న ఉపన్యాసం నేను ఇవ్వలేను ఇప్పుడు. సో ప్రస్తుతం బహుజన చైతన్య వేదిక సభ్యులందరికీ మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ శివరామ్ సార్ గారిని ఉపన్యాసంగా కోరుతున్నాను. వేదిక మీద మేడం ప్రిన్సిపల్స్ గారికి, అదేవిధంగా మేడం, తర్వాత మా చైతన్య వేదిక బృందానికి, మరి ఇతర టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వారికి, పిల్లలకు బ్లెస్సింగ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, లేదంటే ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వం వల్ల కానీ, లేదంటే ప్రభుత్వ వ్యవస్థల వల్ల కాకుండా ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో, లేదంటే ట్రస్ట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ దేశంలో కానీ ఏ రంగంలో అయినా కూడా వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా సమాజ అభివృద్ధిలో పాలు పంచుకుంటుంటారు. కాబట్టి ఈ దేశంలో చూడు కూడా మీరు ఏదో రూపంలో వచ్చుకుంటూ వచ్చారు. ఇది మీకు అది అడ్డుకట్ట. ఈ అడ్డుకట్టను మనమును ఏ విధంగా అధిగమించాలి అనేది ఈ యొక్క 10వ తరగతి మీకుంటది. ఈ 10వ తరగతి దాటి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందగలిగితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఆ ఫ్యూచర్ బాగుంటుంది, మీ చదువు కూడా ముందుకు కొనసాగడానికి వీలవుతుంది. ముఖ్యంగా మీరు విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బాధ్యత కలిగిన వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దుకోవాలి. ఈ రోజు నుండి మీరు కష్టపడి, మా తల్లిదండ్రులు ఇంత కష్టపడ్డారు, మేము ఈ స్థితిలో ఉన్నాం, ఇంకా ఉన్నత స్థాయిలో ఉండి మా తల్లిదండ్రులు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యవంతంగా వారు జీవించాలి అనేది మీ హృదయాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకన్నా నేను ఎక్కువ మీకు చెప్పలేదు. ఇది మన తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి
వారు ఇచ్చినటువంటి శ్రమను మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఆ ఉపయోగాన్ని ముందుకు తీసుకువెళ్ళి మీరు మంచి స్థాయిలో ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు. మా బహుజన చైతన్య వేదిక నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా 100% 10th క్లాస్ పాస్ కావాలని చెప్పేసి మేము దేవుని కూడా ప్రార్థన చేస్తున్నాం. మాకు కూడా ఆశ ఉంది, తప్పకుండా ఉత్తీర్ణత పొందగలని మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన చైతన్య వేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన అడ్వకేట్ శివరామకృష్ణ సార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, నా తోటి మిత్రులందరికీ, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు విద్య అనేది, ఎందుకంటే పెద్దలు మాట్లాడినారు, నేను 2 ముగిస్తాను. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఎందుకంటే ఈరోజు విద్య లేకపోతే సమాజం కానీ, మన కుటుంబ పరిస్థితి కానీ, మన జీవన విధానం కానీ చాలా అంధకారంలో పోతుంది. ఎందుకంటే ఈరోజు ఆస్తి ఉంటే పోతుంది, బంగారం ఉంటే పోతుంది, లేకుంటే భూమి ఉంటే పోతుంది. విద్య మనం చేసుకుంటే అది పోయేది కాదు, ఒకరికి ఇచ్చే పోయేది కాదు. అందుకోసమే కష్టపడి 10వ క్లాసు మంచి ఉత్తీర్ణ కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సార్, నా స్టూడెంట్ కూడా, నా కుమారుడు ఎంజేపీ లేపాక్షి స్కూల్లో చదివాడు, ఇప్పుడు పాలిటెక్నికల్ అగ్రికల్చర్ చేస్తున్నాడు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే స్టూడెంట్ చాలా క్రమశిక్షణ ఉంటారు పిల్లలందరూ కూడా. మనము స్కూల్లో 10th క్లాస్ కానీ, 1వ క్లాస్ కానీ, 2వ క్లాస్ కానీ టీచర్ చెప్పేది ఖచ్చితంగా స్టూడెంట్ ఇంటే ఏకాగ్రతగా అర్థం చదివస్తుంది. ఇది ఒక్క దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మనం అల్లరి చేయకుండా ఉపాధ్యాయులు కానీ, టీచర్లు కానీ చెప్పే టీచింగ్ అనేది ఖచ్చితంగా మనకు వినాలి. ఆ తర్వాత హోంవర్క్ కానీ, క్లాస్ వర్క్ కానీ అన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణతోనే పాస్ అవుతారు. ఎందుకంటే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా 10th క్లాస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఉన్నత స్థాయికి పోయినారు. ఆ ఉద్దేశంతో మనమందరూ కూడా కష్టపడి మన స్కూల్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, మన కుటుంబాలకు కానీ, తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. సార్ చెప్పినట్లు అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంటారు. అయితే తరగతి గదిలో ఏ ఉపాధ్యాయుడు ఏం చెప్పినా, పాఠాలు బోధించినా వినాలి, వింటేనే వచ్చాడు. మనంతా మనం చదువుకుంటే చదువుతాం కానీ దాన్ని కలకాలం గుర్తుపెట్టుకుంటాం. మాకు తెలిసి అంటే ఇప్పుడు కాదనుకోండి, లాంగ్ బ్యాక్ 40 years బ్యాక్ ఒక ఆయన డిగ్రీలో ఫెయిల్. అతను ఐఆర్ఎస్ కమిషనర్గా ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. సో ఫెయిల్ అవుతున్నాడు, తప్పదు. ఒకసారి ఫెయిల్యూర్స్ ఆర్ సక్సెస్ అదేదో ఉంది, సక్సెస్ అని చెప్పేసి. అట్లా మనం ఫెయిల్ అయినా కూడా సక్సెస్ అయ్యేదానికి ఒక మెట్టుగా మనం చూసుకోవాలి. తప్పులు చేస్తాం, ఆ తప్పుని రెక్టిఫై చేసుకోండి. ఎవరైనా చేస్తారు తప్పులు, నువ్వు చేస్తాను, నేను చేస్తుంటాను. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ పెడుతున్నాం, మీకు ఇంటెన్సివ్ టెస్ట్ పెడుతున్నాం కదా, రోజు 2 పెడుతున్నాం, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. 2 రోజుల్లో మీకు కరెక్షన్ చేసి ఇస్తారు. ఎక్కడైతే తప్పులు దొరికినాయో వాటికి రైట్ ఆన్సర్లు రాసుకోండి, వాటి కలకాలం గుర్తుంటాయి. ఒక తప్పు చేస్తే రైట్ రాసినా గుర్తుండదేం, కానీ ఒక తప్పు చేస్తే ఆ తప్పు కలకాలం గుర్తుంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోండి ఆల్వేస్, ఎప్పుడైనా కానీ అంతే. అది ఖచ్చితంగా 30 years 40 years కానీ గుర్తుంటుంది. నాకు తెలుసు, ఒకసారి సైన్స్లో 8th క్లాస్లో అనుకుంటా, 3వ టెస్ట్లో 6 మార్కులు వచ్చింది. ఎప్పుడు టాపర్, ఫస్ట్ సెకండ్ వచ్చే మార్కులు 6 మార్క్స్ వచ్చాయి. నాకు అది ఇప్పటికీ గుర్తే. ఎందుకో మరి నాకు తెలియదు. ఎన్నేళ్ళని చదివి 78లో చదివినా. గుర్తుంటుంది, తప్పులు చేస్తే గుర్తుంటాయి. మనం తప్పు చేసామే మనకు రాదనుకోద్దండి ఎప్పటికీ కూడా. ఆ తప్పుని రెక్టిఫై చేసుకోండి, కరెక్షన్ చేసుకోండి. సో మరోసారి బహుజన చైతన్య వేదిక సభ్యులందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా శివరామకృష్ణ గారిని
పిల్లలకు ప్యాడ్స్ అందించవలసిందిగా కోరుచున్నాను. వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా సమాజ అభివృద్ధిలో పాలు పంచుకుంటుంటారు. కాబట్టి ఈ దేశంలో విద్యా వ్యవస్థలు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉన్నది. సో అందులో భాగంగానే ఈరోజు బహుజన చైతన్య వేదిక ఈ పాఠశాలలో పిల్లల్ని గుర్తించి సార్ వారికి ఏదో మాకు చేతనైన సాయం చేతనైన సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన సభ్యులందరూ కలిసి మాట్లాడుకొని ఈ చిన్న ప్యాడ్స్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్యాడ్స్ అయితే ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి మేము ఇవి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మేము గతంలోనే చెప్పాము, ఇక్కడికి రిపబ్లిక్ డే రోజు వచ్చిన రోజు తప్పకుండా అయితే మన స్కూల్కు తప్పకుండా ప్రొవైడ్ చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, పే బ్యాక్ టు ద సొసైటీ అని. అంటే మనం సంపాదించిన అంటే విజ్ఞానంలో కానీ సంపదలో కానీ సర్వీసుల్లో కానీ మనకున్న దాంట్లో మన మీద ఆధారపడ్డ సమాజానికి మనం ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పనేసి మహనీయుడు అంబేద్కర్ చెప్పారు. తప్పకుండా భవిష్యత్తులో మీరు మంచి చదువుకొని ఇందాక సార్ అన్నట్లు కొడగినహల్ స్కూల్లో నేను కూడా చాలాసార్లు పేపర్లో చూశాను. లేపాక్ స్కూల్లో నేను కూడా పేపర్లో చూశాను. వాళ్ళు చదివిన స్కూల్లో ఏదైతే అక్కడ వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, ఒక అనుభవం ఉంటుంది వాళ్ళకు. అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ లేవో తప్పకుండా మేము చదివి పెద్ద అయిన తర్వాత ఉద్యోగం మంచి డబ్బు సంపాదించేటప్పుడు ఖచ్చితంగా ఈ స్కూల్కి మేము ఏదో ఒకటి చేయాలని చెప్పనేసి ఆలోచించుకుంటారు. వాళ్ళు ఆ రోజు ఏదైతే ఆలోచించుకుంటున్నారో ఈ రోజు వాళ్ళు చేయగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివి సంవత్సరానికి కోట్లలో సంపాదిస్తున్నారు. ఆ వచ్చే దాంట్లో మేము చదువుకున్న స్కూల్కు బాధ్యతగా ఏదో తప్పకుండా చేయాలని చెప్పనేసి ఈరోజు చాలా ఫెసిలిటీస్ అక్కడ చేస్తున్నారు. ఇదే విధంగా అట్లాంటి వాళ్ళు మీరు ఆదర్శంగా తీసుకొని ఉన్నతంగా చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి మీరు ఈరోజు చదువుతున్న ఈ స్కూల్కు భవిష్యత్తులో ఎంతో కొంత సాయం చేస్తే మీ తర్వాత వచ్చే స్టూడెంట్స్కు చాలా ఉపయోగపడుతుందని చెప్పనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అదే విధంగా ఆ మాటలోనే బాగా చదువుకొని మంచి పొజిషన్లో స్థిరపడాలని చెప్పనేసి మీకు భవిష్యత్తులో వచ్చే ఎగ్జామ్స్ మీరందరూ కష్టపడి బాగా చదివి బాగా రాయాలని చెప్పనేసి మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సూచన తప్పకుండా పాటించండి. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాలంటే మనం చక్కగా చదవాలి, పెద్దల్ని గౌరవించండి, ఎవరినైనా కానీ పిల్లలకు సహాయపడండి. ప్రజెంట్ యుగం ఎట్లుందో మీకు తెలుసు. పెద్దలు పిల్లలకు చెప్పే పొజిషన్లో లేరు. నేను డైరెక్ట్గా మాట్లాడుతుంటాను విషయాలు. చాలామంది పెద్దలు విలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ పిల్లలు చెప్పే పొజిషన్లో లేదు. ఎందుకంటే పిల్లలు ఆ విధంగా తయారవుతున్నారు. సో దానికి పరిసరాలే కారణం. దాన్ని పక్క పెట్టేసేయండి. ఇక్కడ ఎవరైనా వక్తలు చెప్పిన విషయాలు మీరు జాగ్రత్తగా విని సూచన తప్పకుండా పాటించండి, సమాజానికి ఉపయోగపడండి. ఇప్పటి నుంచి మనం వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే లేపాక్షి స్టూడెంట్ చోడశ్రీ కాలేజీలో ఉంటాడు, గంగాధర్, పిహెచ్డి డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. అతను మాకు ఇంటి దగ్గర మేము మలాపురంలో ఉంటుంది, మా ఇంటి దగ్గరకు వచ్చేవాడు అబ్బాయి.
ఇంటర్మీడియట్ చదివేటప్పుడే డిగ్రీ వాళ్ళకు కెమిస్ట్రీ బోధించేవాడు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకున్నాడు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ కెమిస్ట్రీలో పిహెచ్డి తీసుకున్నాడు, డాక్టరేట్ తీసుకున్నాడు. ఆ అబ్బాయి ఇంతవరకు పెళ్లి చేసుకోవాలి. మురికివాడల్లో పనిచేసే పిల్లలకు సేవ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోండి, మీరు అనుభవించండి, తర్వాత అది వేరే విషయం, నేను చెప్పను, అది మీ ఇష్టం. అయినా కూడా ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడంటే, అందరికీ సిటీస్లో ఎట్లా ఉంటారంటే మీకు తెలుదుగా, మనకి ఇంతవరకు ఇది మనం ఇక్కడే ఉంటున్నాం. ఎంతోమంది పిల్లలకు, మురికివాడల్లో నివసించే పిల్లలకు అక్కడక్కడ తిరుక్కుంటూ సేవ చేస్తున్నాడు. అది మనం అలవాటు చేయాలి, పద్ధతి. సో ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, ఎవరైనా మాట్లాడతారా? వేదికను అలంకరించినటువంటి మన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు, ఇక 18వ తేదీ ఎగ్జామ్స్కి మనము యుద్ధంలోకి ఎంటర్ అవుతున్నాం. మీరు అందరూ కూడా విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి మా యొక్క బహుజన చైతన్య వేదిక సభ్యులందరూ కూడా, మరి మీడియాకు సంబంధించినటువంటి వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. నేను ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు, మా తర్వాత మా అధ్యక్షులు శ్రీరామకృష్ణ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నేను ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు ఇక్కడ చదువుతున్నారు కదా, మనం ఏ స్థాయి నుండి వచ్చామో, ఏ కుటుంబం నుండి వచ్చామో, మన తల్లిదండ్రులు ఏ పద్ధతిలో ఉన్నారు అనేది ముఖ్యంగా మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు కష్టపడి కూలి, తర్వాత కష్టపడి పనిచేసి, వ్యవసాయంలో కూడా కష్టపడి, మా కుమారులు, మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలా, మా భవిష్యత్తు మాకు ఎక్కడ ఇట్లా ఉన్నది, మా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం, మా పిల్లలు ఆ భవిష్యత్తు నుండి మంచి భవిష్యత్తులోకి వెళ్ళి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనేటువంటి ఆశ తల్లిదండ్రులకు ఉంది. ఇది 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా మీరు ఏదో రూపంలో వచ్చుకుంటూ వచ్చారు. ఇది మీకు అది అడ్డుకట్ట. ఈ అడ్డుకట్టను మనము ఏ విధంగా అధిగమించాలి అనేది ఈ యొక్క 10వ తరగతి మీకుంటది. ఈ 10వ తరగతి దాటి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందగలిగితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఆ ఫ్యూచర్ బాగుంటుంది, మీ చదువు కూడా ముందుకు కొనసాగడానికి వీలు అవుతుంది. ముఖ్యంగా మీరు విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ